వీడియోలు మీకు 100 చూపెట్టినా మీరు బయటకు పోయి తింటారు. అరే మీరేంద్రా భయ్, నేను కూడా తింటా. ఇటువంటి వీడియోలు 100 చూసినా నేను కూడా బయటకు పోయి తింటా. అప్పుడే మనకు మంచి తృప్తిగా అనిపిస్తుంది తిన్నట్టు. సో హలో ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, చూడంగానే మీకు అర్థమైపోయి ఉంటుంది. సో మేము మా మార్కెట్కి వెళ్ళి చేపలు తీసుకుని వచ్చాం అనమాట. సో ఈరోజు మా ఇంట్లో చేపల కర్రీ అనమాట. సో ఈ చేపల కర్రీ అనేది ఎలా చేసి చూపిస్తానో మీరు చూడండి. దీంట్లో కూడా చాలా రకాలుగా చేయొచ్చండి, బట్ దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది మై స్టైల్ అనమాట, చేపల కర్రీ. సో దానికి కావాల్సినటువంటి ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మీరు చూస్తున్నారు కదా. సో ఇది వచ్చేసి ఆనియన్ అండ్ టమాటోస్ నేను మిక్సీ చేసి పేస్ట్ లాగా చేసుకుని పెట్టుకున్నాను అనమాట. సో ఇది వచ్చేసి చేపలు ఆల్రెడీ నేను క్లీన్ చేసి పెట్టుకున్నాను. బట్ వన్స్ అగైన్ ఏంటంటే ఒక చాక్ తీసుకుని ఆ చేప పైన ఉన్నటువంటి ఆ యొక్క బ్లాక్ స్కిన్ అంతా కూడా నేను రిమూవ్ చేసుకున్నాను అనమాట. ఆ తర్వాత వచ్చేసి లెమన్ తీసుకుని ఆ లెమన్ అనేది దాంట్లో పిండుకున్నాను. నెక్స్ట్ అదేవిధంగా కొంచెం కల్లుప్పు వేసేసి అందులో రెండు కలిపి బాగా మిక్స్ చేసేసి ఒక 2-3 టైమ్స్ వాష్ చేసి పెట్టుకుంటే చేపలు అనేవి చాలా క్లీన్గా అండ్ ఫ్రెష్గా మనకి క్లీన్ అయిపోతాయి. ఇప్పుడు వచ్చేసి మనం ఈ చేపలు క్లీన్ చేసుకున్నటువంటి చేపల్లో తగినంత కారం వేసుకోవాలండి. నెక్స్ట్ అదేవిధంగా మనం పసుపు తీసుకున్నాము. సో చిటికెడు పసుపు అనేది వేసుకున్నాను. నెక్స్ట్ ఇన్ ద సేమ్ వే సాల్ట్ అనేది వేసుకున్నాను. నెక్స్ట్ అల్లం పేస్ట్ అనమాట. ఎప్పుడు కూడా అంటే అల్లం పేస్ట్ అనేది బాగా మెత్తగా సాఫ్టీగా కాకుండా ఇలా కచ్చాపచ్చగా దంచుకుంటే ఏ కర్రీలో అయినా సరే, ఎస్పెషల్లీ నాన్ వెజ్ కర్రీలో అసలు మెయిన్ అండ్ సీక్రెట్ ఇంగ్రీడియంట్ అనమాట. అండ్ ఇన్ ద సేమ్ వే ఆయిల్ వేసుకున్నాను. సో ఈ మొత్తం కూడా బాగా చేపలకి పట్టే విధంగా మిక్స్ చేసి పెట్టుకోవాలి. సో చూస్తున్నారు కదా అనమాట, చూస్తుంటేనే చాలా కలర్ఫుల్గా ఉంది కదా. నెక్స్ట్ అదేవిధంగా ఒక బాండీ తీసుకుని దాంట్లో చేపల కర్రీ అంటే నాన్ వెజ్ కర్రీస్కి ఎప్పుడు కూడా ఆయిల్ అనేది చాలా ఎక్కువే పడుతుందండి. సో నేను ఒక 3 కప్స్ ఆయిల్ అనేది వేసుకున్నాను. నెక్స్ట్ ఇన్ ద సేమ్ వే ఆనియన్, మనం చాప్ చేసి పెట్టుకున్నటువంటి ఆనియన్స్ వేసుకున్నాను. నెక్స్ట్ ఇన్ ద సేమ్ వే ఎప్పుడు కూడా చెప్తున్నానండి, సీక్రెట్ అంటే మన గ్యాస్ ఆదా అవ్వాలి, నెక్స్ట్ తొందరగా ఉల్లిపాయ మగ్గిపోవాలి అంటే సీక్రెట్ ఒక చిన్న టిప్ ఏంటంటే సాల్ట్. ఆనియన్స్ వేయంగానే కొంచెం సాల్ట్ అనేది వేస్తే తొందరగా మగ్గిపోతుంది. ఇంత సేమ్ కొంచెం కరివేపాకు అనేది నేను వేసాను అనమాట. సో మొత్తం కూడా మిక్స్ చేసి పెట్టుకుని ఉల్లిపాయ మగ్గే వరకు కవర్ చేసి పెట్టుకున్నాను. తర్వాత ఒక 5 మినిట్స్ తర్వాత ఉల్లిపాయ అనేది మగ్గిపోయింది. ఆ తర్వాత నేను కొంచెం కచ్చపచ్చగా దంచి పెట్టుకున్నటువంటి అల్లం పేస్ట్ అనేది వేసేసి అది కూడా బాగా మిక్స్ చేసి పెట్టుకున్నాను. సో ఇప్పుడు ఆల్రెడీ ఆనియన్ అండ్ టమాటా పేస్ట్ చేసుకున్నాం కదా, ఆ పేస్ట్ అనేది వేసేసి మళ్ళీ ఒకసారి మొత్తం కలిపెట్టుకుని నెక్స్ట్ కవర్ చేసి పెట్టుకుందాం. ఇప్పుడు వచ్చేసి చింతపండు పులుసు అనేది ముందుగా మనం నానబెట్టుకోవాలండి. ఎప్పుడైతే ఆనియన్స్ చాప్ చేస్తామో అప్పుడే నానబెట్టుకుంటే అది బాగా నానింది కాబట్టి వాటర్ అనేది బాగా తిక్గా వస్తుంది అనమాట. సో ఆ వాటర్ అనేది నేను ఒక పిప్పు నుంచి సపరేట్ చేసి పెట్టుకుని నెక్స్ట్ ఆ మిగిలిన పిప్పు కూడా మనకు కర్రీలో పడుకోకుండా వడపోసుకునే దాంట్లో నుంచి వడపోసుకున్నాను అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు అది మొత్తం మిక్స్ చేసుకుందాము. ఇట్లాంటి వీడియోలు మీకు 100 చూపెట్టినా అని మీరు బయటకు పోయి తింటారు. అరే మీరేంద్రా భయ్, నేను కూడా తింటా. ఇట్లాంటి వీడియోలు 100 చూసినా నేను కూడా బయటకు పోయి తింటా.
సో చూస్తున్నారు కదా, మనం పోసుకున్నటువంటి చింతపండు పులుసు కొత్త ఈ విధంగా ఉడుకుతూ ఉండాలన్నమాట. సో అలా ఉడుకుతూ ఉన్న టైంలో మనం ఈ యొక్క చేపలను మిక్స్ చేసి పెట్టుకున్నటువంటి చేపలను ఆ పులుసులో వేసుకోవాలి. సో స్మెల్ అయితే ఆసమ్గా వస్తుందన్నమాట. అబ్బా, ఎప్పుడు తినేద్దామా అనిపిస్తుంది. సో చూద్దాం. సో చూస్తున్నారు కదా, పచ్చిమిర్చి అనమాట, వాష్ చేసి పెట్టుకున్నటువంటి పచ్చిమిర్చి. ఎప్పుడు కూడా ఈ పులుసులో చేపల ముక్కలు వేసిన తర్వాత పులుసులో వేయాలి లాస్ట్లో. ఎందుకంటే ఫస్ట్ టైం మనం చాప్ చేసుకునేటువంటి ఆనియన్స్తో పాటు ఈ పచ్చిమిర్చి వేసాము అంటే ఆ పచ్చిమిర్చి అనేది మనకు మిర్చిలాగా కాకుండా స్మాష్ అయిపోతుంది అనమాట. సో అలా కాకుండా ఎప్పుడు కూడా చేపల పులుసులో మిర్చిగా ఉడికితే మనం కర్రీతో ఆ రైస్ తినేటప్పుడు ఆ మిర్చి నంచుకుంటూ తింటే ఆ టేస్టే వేరనమాట. సో హాఫ్ బాయిల్డ్ అవుతుంది ఇప్పుడైతే, అందువల్ల నేను ఆ మిర్చి అనేది చేపల పులుసులో వేసుకున్నాను. సో చూస్తున్నారు కదా, చేపల పులుసు అయితే ఉడుకుతూ ఉందన్నమాట. స్మెల్ అయితే అసలు సూపర్గా వస్తుంది. సో ఇప్పుడు వచ్చేసి చూస్తున్నారు కదా, కొరియాండర్ పౌడర్ అనమాట, అంటే ధనియాల పొడి, అంటే రెడీమేడ్ ధనియాల పొడి. అండ్ నెక్స్ట్ మనం ఇంట్లో తయారు చేసుకున్నటువంటి గరం మసాలా, ఈ రెండు కూడా కొంచెం వేసాను అనమాట. కొత్తిమీర వేసేసుకుందాం అనమాట, కొత్తిమీర. సో నాన్ వెజ్ అయినా వెజ్ అయినా కొత్తిమీర అనేది మెయిన్ ఇంగ్రీడియంట్ అయిపోయింది ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి జనరేషన్లో. ఏది ఉన్నా లేకపోయినా మొబైల్ అండ్ కర్రీస్ వచ్చేసేటప్పటికి కొత్తిమీర లేకపోతే జనాలు ఉండలేకపోతున్నారు. సో కొత్తిమీర వేసేసుకున్న తర్వాత మన చేపల కూర చూస్తే సూపర్ టేస్టీగా ఉందన్నమాట. ఓ యామీ యామీ. అండ్ మరొక విషయం ఏంటంటే, మనం గరిటె పెట్టకూడదండి. సో ఫైనల్గా మన చేపల కూర రెడీ అయిపోయింది. మసాలా కూడా వేసేసుకున్నాం కదా. సో నేను రెడీమేడ్ గరం మసాలా వేసాను, అండ్ మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నటువంటి మసాలా కొంచెం వేసాను అనమాట. సో దానివల్ల కర్రీ స్మెల్లే అదిరిపోయింది అనమాట. సో నేను రైస్ పెట్టేసుకుని కర్రీ వేసేసుకున్నాను. సో తినడానికి రెడీ అయిపోయాను అనమాట. ఇంకెందుకండి, వేడిగా ప్రెషర్ కుక్కర్లో నుంచి రైస్ ఒకేసారి తీసుకుని వేడి రైస్లు వేడి చేపల కూర వేసుకుని తింటే ఆహా, ఇంకా ఈ జన్మలో ఇంకా మనకు కావాల్సింది ఏముందండి నిజంగా. అదే పని చేస్తున్నారు. వేసేసాడు, బాగా వేసేసాడు. కదా, గార్లిక్ అండ్ జింజర్. సో ఏంటబ్బా ఇది గార్లిక్ అండ్ జింజర్ తీసుకుని ఏం చేస్తున్నారని అనుకుంటున్నారా? చూస్తున్నారు కదా, దంచుతున్నామండి. అంటే నేనైతే చేపలు చూపించాను కదా స్టార్టింగే. సో చేపల కర్రీ అనమాట చేస్తున్నాము, చేపల పులుసు చేస్తాం అనమాట. సో దానికి ఈ యొక్క అల్లం పేస్ట్ అనేది నూరుకుంటాం జరుగుతుంది అనమాట. అంటే యాక్చువల్లీ మిక్సీలో వేసేదానికంటే ఇలా కచ్చపచ్చగా దంచుకుంటే సూపర్గా ఉంటుందండి. సో మీరు కూడా ఈ విధంగా చేసుకోండి.
ఇప్పుడైతే నేను చూస్తున్నారు కదా రెడీమేడ్ ధనియాల పొడి అనమాట, కొరియాండర్ పౌడర్ అండ్ ఇంట్లో తయారు చేసుకున్నటువంటి గరం మసాలా, ఈ రెండు కూడా కొంచెం కొంచెం వేసాను అనమాట. సో